దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి మీకు దేవుని మాటలు పంచుకోవటానికి పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని దేవుడు ప్రేరేపించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, వీటన్నిటిలో విజయము పొందుచున్నావో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, వీటన్నిటిలో విజయము పొందుదువుగాక. పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం మాట చూడండి. మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, ఈ వాక్యం వింటున్న దేవుడు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. విజయము చూసి చాలా సంవత్సరాలైందా? విజయము చూసి చాలా దినాలైందా? నీ బిడ్డల విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో నీకు విజయం అనేది కనపడట్లేదా? అంత అపజయమే కలుగుతుందా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు ఇక ముందు ఈ రోజు నుంచి మీరు మీ జీవితంలో విజయములు చూచుదురుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, భయపడమాకండి, కలవరపడమాకండి. నిజమే, చాలా కుటుంబాల్లో చూస్తే చాలా మంది ఎవరిని అడిగినా, ఎవరిని పరిశీలన చేసినా, ఏ కుటుంబాన్ని దర్శించినా విజయములే అనే మాట వారి జీవితాలు వినపడట్లేదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నీవు అన్నిటి విషయంలో విజయమనే చూచుదువుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలు గమనించండి, ఏ విషయంలో నువ్వు విజయం పొందుకోబోతున్నావు, ఏ విషయంలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి విజయం ఇవ్వాలనుకుంటున్నాడో ఒక 2-3 మాటలు చెప్తాను. మీరు జాగ్రత్తగా విని దేవుని చేత మాటల చేత బలపరచబడాలి. ఒకటి చూడండి, ఏ విషయంలో మీరు విజయం పొందబోతున్నా తెలుసా? ఆ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం మాట ఏంటో తెలుసండి. నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమల్లో నుండి నీవు విజయము పొందదువుగాక. ఈ రోజున నీ విజయం కలగకుండా కానీ ఏదో ఒక శ్రమ, విజయం పొందుతున్నాను అని అనుకునే సందర్భంలో నష్టం కలుగుతుంది, అపజయం కలుగుతుంది. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నీ ప్రతి శ్రమల్లో నుంచి, శత్రువుల్లో నుంచి, శ్రమలన్నింటిలో నుంచి నీవు విజయం పొందబోతున్నావు. ఏ శ్రమలు నేను కృంగదీస్తున్నాయో, ఏ శ్రమలు నీకు విజయాన్ని లేకుండా అపజయాన్ని కలగజేస్తున్నాయో ఆ శ్రమలు దేవుడు కొట్టివేయబోతున్నాడు. శ్రమల మీద నీకు దేవుడు విజయం కలగజేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మాట అంశే కదండి, వీటన్నిటిలో నుంచి నీ విజయం పొందబోతున్నావు. వీటిలో నుంచి విజయం పొందబోతున్నావు. ఒకటి, నీ శ్రమలన్నిటి మీద నీవు విజయము పొందబోతున్న రోజులు రాబోతున్నాయి. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవది, అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం మాట తెలుసండి, కరువు మీద నీకు విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా కరువు, ఆహారం లేక, నీడ లేక, వస్త్రాలు లేక, కడుపు నిండా నిద్ర లేక, కంటి నిండా నిద్ర లేక, కడుపు నిండా తినే ఆహారం లేక ఎంతమంది కరువుతో వెళతానని చేస్తున్నా తెలుసా? ఆ కరువు నీ వద్దకు రాకుండా కరువు మీద దేవుడు నీకు విజయమును ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండు. పరిస్థితులను బట్టి చూస్తే, ఏమండి, ఉన్న రోజులను బట్టి చూస్తే, అమ్మో మనం కూడా కరువులో పడిపోతామని భయంతో ప్రజలు గుప్పిట్లో భయపడిపోతున్నారు, గుండెల్లో భయంతో ఆందోళనతో ఉంటున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, కరువు అనే మాట నీకు వినపడకుండా కరువు మీద నీకు విజయం ఇస్తా. ఇంకొక మాట చెప్పనా, వేటిలో మనం విజయం పొందబోతున్నా తెలుసండి. మొదటిగా దేవుడు చెప్తున్నాడు అంశం, ఈరోజు దేవుడు మనతో మాట అంశం తెలుసా, వీటన్నిటి మీద నీ విజయం పొందబోతున్నావు. వేటి మీద అంటే, ఒకటి, నీకు కలిగే శ్రమలన్నిటి మీద నువ్వు విజయం పొందబోతున్నావు. 2, కరువు మీద నువ్వు విజయాన్ని పొందబోతున్నావు. 3వది, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం మాట్లాడి తెలుసండి, నీకు ఎదురవుతున్న ప్రతి ఉపద్రవం మీద దేవునికి విజయం ఇవ్వబోతున్నాడు. ఏదో ఒక ఉపద్రవం, ఏదో ప్రమాదం. ఈ రోజున టీవీ ఓపెన్ చేసిన, పేపర్లు ఓపెన్ చేసిన, సెల్ ఫోన్లు ఓపెన్ చేసిన, ఇదిగో ఉపద్రవం, ఏదో ఒక ఉపద్రవం, ఏదో శ్రమ, ఏదో ఒక భయంకరమైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి, శాపాలు ఎదురవుతూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆ ఉపద్రవం మీద నీ విజయం పొందుదువుగాక. దేవుని బిడ్డ గమనించండి, ఈ రోజున ఎటు నుంచి ఉపద్రవం, ఎటు నుంచి ప్రమాదం పొంచుకొస్తుందో మనకు తెలియదు. ఉపద్రవం, ప్రమాదాంచంలో ఉన్నాం. దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. దేవుడు ఉపద్రవంలో మనకు విజయం ఇవ్వబోతున్నాడు. కనుక నువ్వు ధైర్యంగా ఉండమని దేవునికి వాక్యం సెలవుబడుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ గమనించండి, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసండి, వీటన్నిటి మీద నువ్వు విజయం పొందబోతున్నావు. వేటి మీద నువ్వు విజయం పొందబోతున్నావు? ఒకటి, నీకున్న శ్రమల మీద విజయం పొందబోతున్నావు. 2వది, నీకు కరువు మీద నీకు దేవుడు విజయం కలగజేయబోతున్నాడు. 3వది, ఉపద్రవం మీద దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు, విజయం ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా?
అంత ధైర్యంగా చెప్పిన కారణం చేస్తే మనం చదువుకున్న వాక్యంలో రోమిల రాసిన పత్రిక 8:35 వచ్చిన మాట ఉంది, ప్రేమించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కనుక మన విజయం పొందుకోబోతున్నాం. ప్రేమించే సృష్టికర్త, ప్రేమించే యేసు ప్రభు మనకు తోడై ఉన్నాడు. మనం అత్యధికమైన విజయాన్ని పొందుకోబోతున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరికి పల్లింపొచ్చేయండి. ఈ రోజు నేను మీకు విజయం అని ఇస్తానన్నావు, వీటన్నిటి మీద విజయం ఇస్తానన్నావు. ఈ రోజున వాక్యం బిడ్డలు నాయన వారి మనసులో ఏమైతే ప్రార్థనలు ఏకీపించి దీని మీద నాకు విజయం కలగాలని అడుగుతున్నారో వాటన్నిటి విజయము దయచేసి వారి జీవితాల ఆనందంతో సంతోషంతో నింపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.